హలో అండి. నమస్తే. నమస్కారం అండి. ప్రస్తుతం సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియనా, హిందువా అనే చర్చలు గట్టిగా నడుస్తున్నాయి. అంటే రీసెంట్‌గా అసెంబ్లీలో కొన్ని ఆహ్, వా వాదనలు జరగటం జరిగిందనమాట. సో, దాని ఎఫెక్ట్ ఏం చెప్తారు? చెప్పాల్సింది ఏముందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పేరుకి మాత్రం రెడ్డి అని చెప్పి తగిలించుకున్నారు. ఆయన చేసే కార్యాలన్నీ ఈవెన్ వాళ్ళ బావ అయినా గాని, వాళ్ళ చెల్లెలు గాని, చెల్లెలో అక్కో, వాళ్ళ తల్లిగారు గాని, ఇప్పుడు నేను చెల్లెలు అని చెప్పి చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన పక్కకి జరిపించేశారు. తన దగ్గర ఉంటే తను నన్ను డామినేట్ చేస్తుందని చెప్పేసి. తను స్వతహాగా అక్క అని చెప్పి ఫీల్ అయినా కూడా తనని చెల్లెలు అని చెప్పి పక్కన చెప్పాలన్నట్టు. అంటే తనకు ఏం లేదండి. ఒకటే ఏదున్నా కానీ అధికారం అనేది నా దగ్గర ఉండాలని చెప్పేసి. అధికారం ఏ రకంగానైనా రావాలని చెప్పేసి. దాని ప్రకారమే ఆయన అధికారంలో ఉన్నప్పుడు క్రిస్టియన్ పాస్టర్లకు జీతాలని చెప్పి స్టార్ట్ చేశాడు. ఇది మీకు గుర్తుండే ఉంటుంది. అదే పని చంద్రబాబు నాయుడు గారు అడిగారు ఒకసారి. అయ్యా వారికి ఇచ్చారు కరెక్టే కానీ హిందూ పండితులు వాళ్ళకి శాలరీస్ లేవు. కొన్ని కొన్ని గుళ్ళు శిథిలావస్థలో ఉన్నాయి. వాటిని రిపేర్ చేయించండి అంటే కూడా కనీసం దాని మీద స్పందించలేదు. ఒకవేళ తను హిందూ అని చెప్పి ఎక్కడో 1% కూడా ఫీల్ అయినా కానీ వాళ్ళకి జీతాలు ఇవ్వకపోయినా కానీ కనీసం గుళ్ళన్నా నిర్మించేవాడు కదా, గుడినన్నా బాగు చేసేవాడు కదా. నిర్మించడం అంటే చాలా పెద్ద విషయం అది. ఇది వదిలేయండి. ఒకసారి వాళ్ళ భార్య మొక్కుకునేదంట ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా అని చెప్పేసి, పలానా పని అయితే అని చెప్పేసి. అలా మొక్కుకుంటే అక్కడికి వెళ్ళడం ఇష్టం లేని వాడు ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టేసి తన ఇంటి దగ్గరే కట్టుకున్నాడు. అంటే ఎంత అహంభావం ఉంటే, ఎంత హిందువుల మీద, హిందూ దేవతల మీద తనకు చిన్న చూపు ఉంటే ఆ పని చేస్తాడు. ఇప్పుడు దేవుడు అనేవాడు 7 కొండల మీద ఎందుకు వెలిచాడండి? సైన్స్ పరంగా తీసుకుంటే 7 కొండలు ఎక్కి వెళ్ళాలి. పాతకాలంలో వాహనాలు లేవు. ఎక్కి వెళ్ళడం వల్ల ఎక్సర్సైజ్ అవుతుంది. మనకు పైకి ఎక్కే కొద్దీ ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది. అంటే ఆక్సిజన్ పెంచుకొని బాడీ కండరాలు అనేది పెంపొందిస్తుంది అంట. అంటే మన మజిల్స్ పవర్ కూడా పెరుగుతుంది అన్నట్టు. అంతేకాకుండా ఎక్కడైతే ఆక్సిజన్ తగ్గుతుందో అక్కడ కూడా మనం బతకగలిగితే మైండ్ పవర్ అనేది పెరుగుతుంది. దాని ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది. ఇటువంటి అన్నీ మన వాళ్ళు ఎప్పుడో శాస్త్రాల్లో రాసుకొని ఇటువంటి ప్లేస్ అనేది 7 కొండల మీద ఉంటే ఉన్న ప్రజలందరికీ కూడా ఆరోగ్యం అనేది పెరుగుతుంది అని చెప్పి 7 కొండల మీద పెట్టారు. ఆ 7 కొండల అనేది కాకుండా ఈయన అటు శాస్త్రాన్ని నమ్మడు, ఇటు సైన్స్ నమ్మడు అన్నట్టు. అది ఏదినా అని హిందువుల పద్ధతిలో ఉంటే మాత్రం అతను నమ్మడు. క్లియర్. పేరు మాత్రం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పెట్టుకున్నాడంటే రెడ్డి ఓటు కావాలి ఈయనకు. మెయిన్ రెడ్డి పరంగా అంతెందుకు ఈయన టీటీలో పెట్టిన సభ్యులు 129 మంది సభ్యులు ఉన్నారు. ఈయన పెట్టింది అందులో దాదాపుగా 100 మంది రెడ్డిసే పెట్టిండు. ఆ రెడ్డిస్లో 100 మందిలో కూడా 80% మళ్ళీ క్రిస్టియన్స్. అంటే పేరుకు మాత్రం రెడ్డి, వీళ్ళు పోయే చర్చిలోకి అన్నట్టు. అంటే ఇప్పుడు ఈయన క్రిస్టియన్ కాదా అవునా అనే సమస్య లేదు ఇక్కడ. మనకు తెలియాల్సింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ క్రిస్టియన్. ఆయన పేరు జగన్మోహన్ అని కూడా తీసేసి క్రిస్టియన్ పేరు పెట్టుకుంటే కనీసం క్రిస్టియన్స్ అన్న వాళ్ళు నమ్ముతారేమో. అదే మా వాడు ప్యూర్గా వచ్చిండు మా దగ్గరికి, మేము ఓటు వేసామని చెప్పి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కూడా ఆయనకు రెడ్డిస్ ఓటు అయ్యారు, అటు క్రిస్టియన్స్ నమ్మరు. ఎందుకంటే వాళ్ళ బావ ఆల్రెడీ ఎక్స్ అయిపోయిండు వాళ్ళ చెల్లెలతోటి. క్రిస్టియన్స్ దెబ్బ పడుతుంది, రెడ్డిస్ దెబ్బ పడుతుంది. ఈ 11 కూడా పోయేసి ఒకటవుతుంది. అంటే ఎవరైతే పాస్టర్లు ఉన్నారో వాళ్ళ చేత కొంచెం అంటే ప్రమోట్ చేయడం వల్ల ఎక్కువ గెలిచారు, వాళ్ళ ఓట్లు ఎక్కువ పడ్డాయి అని టాక్ కూడా వచ్చింది. సో ఈసారి ఆ ఎఫెక్ట్ ఉండదు కదా. సో గెలుస్తారు. నేను చెప్పేది అదేనండి. షర్మిల గారు మామూలు టాలెంటెడ్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆమె పాదయాత్ర చేయడం వల్లనే ఈ హైప్ అనేది చెప్పేసి వచ్చింది ఆంధ్ర. లేకపోతే అసలు వచ్చేది కాదు. అసలు జగన్మోహన్ రెడ్డిని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. అప్పుడు కూడా 1,00,00,000 అని చెప్పేసి ప్రజలందరూ క్లియర్గా తెలుసు. అది ఏదినా అని షర్మిల గారి చలవ. ఆమె ఉంది కాబట్టి గెలవగలిగిండు. ఎప్పుడైతే షర్మిల గారిని పక్క జరిపేశారో, ఆయన తల్లి గారిని పక్క జరిపించేశారో అప్పుడే ప్రజలకు అర్థమైపోయింది, తల్లికి చెల్లికి కానివాడు మాకేమవుతాడు అని చెప్పేసి. అటు రెడ్డి క్రిస్టియన్ కానివాడు మాకేమవుతాడు అని చెప్పేసి. ఇప్పుడు టాపిక్ రావడం కూడా అనవసరం అండి. ఇక్కడ తను క్లియర్గా క్రిస్టియనే. తను ఈవెన్ మొన్న మధ్య కూడా ఒక వీడియో వచ్చింది కదా, ప్రసాదం ఇస్తే ప్రసాదం కింద పడేస్తున్నాడు. ఇట్లా వాదన చూసుకొని కింద పడేస్తున్నాడు. ప్రసాదం కూడా కింద పడేయడానికి తీసుకుంటాడండి, తినడానికి తీసుకున్నాడు. ఒక క్రిస్టియన్ మాత్రమే నమ్మేది ఏంటంటే హిందువుల ప్రసాదం చైతన్యం చెప్పి నమ్ముతున్నాడు. తను క్రిస్టియన్ కాబట్టి అలా నమ్ముతున్నాడు కాబట్టి ఆ ప్రసాదం కింద పడేసి. హిందువులు మీరు ఎటువంటి మభ్యాలకు తను మభ్య పెట్టాలని చెప్పి చూస్తున్నాడు. ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. తను క్లియర్గా క్రిస్టియనే, తనని నమ్మకండి. థ్యాంక్ యూ.